హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సత్సంగము ఛానల్. దిస్ ఈజ్ స్వాతి. ఈరోజుటి వీడియో వచ్చేసి అయోధ్యలో జరిగిన గ్రంథరాజ దాసబోధ పారాయణం వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నానండి. మరి మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అయోధ్యలో జరిగిన కార్యక్రమాలన్నీ మనకి అర్థమవుతాయండి. మరి మన జుక్కల్ మహారాజ్ గారైన శ్రీ 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 గోపాల్ మహారాజ్ గారు అయోధ్యలో శ్రీ గ్రంథరాజ దాసబోధ పారాయణాన్ని నిర్వహించారండి. మరి అట్టి కార్యక్రమానికి మహారాజుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే శిష్య బృందము, భక్తులు, ఇలా అనేక మంది అందరూ కలిసి వెళ్ళారండి. మరి మనం అయోధ్యకి వెళ్ళలేకపోయినా మనం ఇక్కడే ఉండి అయోధ్యలో జరిగిన కార్యక్రమాలన్నీ ఇప్పుడు మనము ఈ వీడియోలో వీక్షిద్దామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందని చెప్పాను కదండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అందరూ కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలుసుకున్నారండి. ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గురు మహారాజ్ గారు, అలాగే వారితో పాటు శిష్యులు అందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలుసుకున్నారండి. వీరితో పాటుగా మా కుటుంబ సభ్యులు, మా అన్నయ్యలు, వదినలు, అక్క, బావ, అలాగే మా అమ్మ, నాన్న, మా పెద్ద నాన్న వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, ఇలా అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ చాలామంది వెళ్ళారండి. వీరితో పాటు ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ శిష్యులండి. వీళ్ళందరూ కూడా ఒక్క దగ్గర కూర్చొని ఇప్పుడు సికింద్రాబాద్ టు అయోధ్యకి వెళ్ళే ట్రైన్ కొరకు ఎదురు చూస్తున్నారండి. మరి ట్రైన్ అయితే రానే వచ్చేసింది. ట్రైన్ వచ్చిందని చెప్పాను కదండి. ట్రైన్లో అందరు ఎక్కేశారు. మరి నెక్స్ట్ డే అయోధ్యకి చేరుకున్నారండి. మరి అయోధ్యలో వాళ్ళు బస చేసిన గృహం ఇదేనండి. ఇందులోనే అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టారు. మరి మహారాజుతో పాటుగా వచ్చిన శిష్యులు కూడా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి. మరి మహారాజు గారు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ప్రత్యేకతతో కార్యక్రమాలన్నీ జరిపించారు. వాటినన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. साइड में इधर रहा है। योगेश्वराचे कवी नमस्कार माझा सद्गुरु रामदासा. ఈ ఆలయం వచ్చేసి శ్రీరామ్ జానకి మందిర్ అండి. అలాగే ప్రతిరోజు చెబీనా భిక్షా కార్యక్రమాలు కూడా చేపట్టారు.
మరి జుక్కల నుండి సమర్థుల వారి పాదాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చారండి. అది కూడా చూసేద్దాం. सीताराम 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 తర్వాత కార్యక్రమం వచ్చేసి భిక్ష అండి. ప్రతిరోజు భిక్ష కార్యక్రమం కూడా చేశారు. దానికి కూడా అందరు భక్తులు సహకరించారండి. రామ్ సీతమ్మ ఇలా ప్రతిరోజు ఒక్కో రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టారండి. మరి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ఇక్కడ వేదికను కూడా ఏర్పాటు చేశారు. మరి అదే అండి, ఇక్కడ వేదికని ఏర్పాటు చేశారు. ఈ వేదిక పైనే రోజు అన్ని కార్యక్రమాలు జరిపిస్తారండి. జయ కృపావంత జయ దేవ జయ దేవ జయ కరుణాకర. చూశారు కదండి, ఇక్కడ వేదిక పైన అన్ని కార్యక్రమాలు జరిపిస్తారు. అలాగే శ్రీ గ్రంథరాజ దాసబోధ పారాయణం చేసుకునే వాళ్ళు 9 రోజుల పాటుగా ఈ దాసబోధ పారాయణం చేసేవాళ్ళు ఇక్కడ కూర్చొని పారాయణం చేస్తున్నారండి. అలాగే అయోధ్యలో చూసేవి అంటే ముఖ్యమైనవి 3 అండి. సరియు నది అంటే మన సరియు నది వెళ్ళి స్నానం చేసి రావాలండి. అలాగే హనుమాన్ గడి ఒకటి, అలాగే అయోధ్యలో ఉన్న బాలరాముని దర్శనం అండి. మరి ప్రతి ఒక్కరూ అయోధ్యకి వెళ్ళినప్పుడు ఈ 3 ముఖ్యమైనవి తప్పనిసరిగా చూసుకొని రావాలండి. ఇప్పుడు పారాయణంలో భాగంగా రాముని జన్మోత్సవ కార్యక్రమం చూసేద్దాం. తర్వాత కార్యక్రమం వచ్చేసి శ్రీరాముని పట్టాభిషేకం.
సమయము అయోధ్యలో రామచంద్రుని పట్టాభిషేకము జరిగిందని మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. రాజ్యారోహణ పర్వం. రాజ్యారోహణ పర్వం అంటే రామచంద్రుని దగ్గర అడగడం, కోరిక కోరడం. నాకు అది కావాలి ఇది కావాలి కాదు, రామచంద్రాన్ని కృపకు నేను పాత్రుణ్ణి కావాలి, అదొకటే కోరాలి. తర్వాత కార్యక్రమం వచ్చేసి శ్రీరాముల వారి కళ్యాణం అండి. మరి స్వామివారి కళ్యాణం జరిపించిన తర్వాత హారతి ఇచ్చేసి పూజా కార్యక్రమాలు జరుపుకున్నారండి. ఓం ద్యౌః శాంతిరంతరిక్షగో శాంతి పృథివ్యై శాంతిరాప हरिहर ब्रह्मादि का देव सकलात्मा विवाद योगी आत्मा रामूता कासमणे वसमान मूल विवाचा जय देव आत्मा या राम निगमागम शोभिता नकळे गुण सीमा जय देव सुरवरदायिनी गुणहर सुभसदना परदर वरवासिनी अनन्य कुलकदना व्यापक सर्वाधानी जननी ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క కార్యక్రమము చాలా ఘనంగా జరిపించారండి. తర్వాత ప్రతిరోజు ప్రవచనం కూడా చెప్పారు. ఇలా ప్రతిరోజు కీర్తన ప్రవచనాలతో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ అయోధ్యలో జరిగాయండి. మరి భక్తులు శిష్యులతో పాటుగా ఇక్కడ వానర సైన్యం కూడా అధిక సంఖ్యలోనే వచ్చేసాయండి. చూడండి, ఇక్కడ అయోధ్యలో జరిగిన కార్యక్రమానికి వానర సైన్యం కూడా హాజరయ్యింది. మరి ఇక్కడ వచ్చేసి ఈ డాక్టర్ గారండి, మరి కామారెడ్డిలో హోమియో క్లినిక్ డాక్టర్ అండి. వాళ్ళ పాప అద్వైత ఇక్కడ నాట్య ప్రదర్శన కూడా చాలా బ్రహ్మాండంగా చేసిందండి. అది కూడా చూసేద్దాం. చూశారు కదండి, మరి అమ్మాయి ఎంత అద్భుతంగా చేసిందో. మరి ఇక్కడ గురువుగారు ఆమెకు ఆశీర్వాదం కూడా ఇచ్చారండి. గురువుగారితో పాటుగా ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదం కూడా ఎల్లవెల్లా ఆమెపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తర్వాత కార్యక్రమం వచ్చేసి హనుమాన్ గడికి అందరూ కూడా భజన చేసుకుంటూ అక్కడికి వెళ్తున్నారండి. ఇదే కదా ఇదిగోనండి, ఇదేనండి హనుమాన్ గడి ఆలయం. सब जाइए, आप फोटो उतरो।
చూశారు కదండి, మరి మహారాజు గారు శిష్యులు అందరు కూడా ఎంత ఉత్సాహంతో భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఆ శ్రీరాముణ్ణి కొలుస్తున్నారో. మరి ఇక్కడ హనుమాన్ గడిలో హనుమాన్ దర్శనం చేసుకున్న తర్వాత మరి బాలరాముని దర్శనం కొరకని అక్కడికి వెళ్ళారండి. అది కూడా చూసేద్దాం ఇప్పుడు. समर्थ रामदास स्वामी महाराज की जय। महारुद्र हनुमान की जय। श्रेष्ठ गंगाधर स्वामी महाराज की जय। जय जय रघुवीर समर्थ। एक मिनट रुको, एक मिनट। स्वामी महाराज की जय। ఇక్కడ బాలరాముని దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. మరి ఇప్పుడు హారతి కార్యక్రమం చూసేద్దాం. మరి మన సమర్థుల వారి పాదాలు కూడా శ్రీరాముని దర్శించుకున్నాయండి. మరి ఈ కార్యక్రమం అంత విజయవంతంగా జరిగిందని మన మహారాజు గారు ఎంత సంతోషిస్తున్నారో ఇప్పుడు చూసేద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మరి మన మహారాజు గారి ముఖంలో ఎంత ఆనందం ఉట్టి పడుతుందో. మరి అయోధ్యలో జరిగిన కార్యక్రమాలన్నీ ఇలా చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మరి మనం కూడా ఇక్కడే ఉండి అయోధ్యలో జరిగిన కార్యక్రమాలన్నీ వీడియోలో చూసేసాం కదండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్లో సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళహారతులు, కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు, ఇలా అన్ని కార్యక్రమాలు ఉంటాయండి. అందువల్ల నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి అందరికీ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.